పోగొట్టుకుంటావు, శత్రువునైనా సంపాదించుకుంటావట. మంచి మాటనే అది. రైట్, మరో వార్త చూద్దాం. బీసీ బిల్లును వెంటనే ఆమోదించాలి, మహాధర్నాలో డిప్యూటీ సీఎం బట్టి డిమాండ్ అట. ఈ తెలంగాణపై గుజరాతీల పెత్తనం ఏంది? 42% రిజర్వేషన్లు ఇస్తారా, గద్దె దింపాలా? మీ పెత్తనం లేదా? తెలంగాణలో రెడ్డిల పెత్తనం, రావుల పెత్తనం ఎట్లనో వాళ్ళ పెత్తనం గట్లే ఉంటుంది. మరి మీ పెత్తనం లేదా అంటే ఇక్కడ నాకు అర్థం కాదు. రెడ్డిల పెత్తనం, రావుల పెత్తనమే కదా. మీరు చేసే సంసారం వాళ్ళు చేస్తే వ్యభిచారమా? మీరంతే వాళ్ళంతే. 42% రిజర్వేషన్లు ఇస్తారా, గద్దె దింపాలా? మోడీపై నేరుగా విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాల ఉద్వేగపూరిత ప్రసంగం అంట. ఏం చేయనికి ఉద్వేగమో ఏం చేయని. బీసీల రిజర్వేషన్లపై మీకు ఎందుకు కక్ష? నరేంద్ర మోడీని అంటున్నాడు, బీజేపీ పార్టీని అంటున్నాడు. రైట్, తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలు సమర్పించండి, ఈసీకి సుప్రీం ఆదేశం అంట. ప్రధానంగా ఆ వార్త కూడా హెడ్లైన్ ఉంది. బీసీల రిజర్వేషన్లపై మీకు ఎందుకు కక్ష అని రేవంత్ రెడ్డి గట్టిగానే అరుచుకుంటున్నాడు, కానీ అది ఉతకథనే అయింది. భారత్కు ట్రంప్ బిగ్ షాక్, అదనంగా మరో 20% సుంకాలు విధింపట. ఇక అడ్డగోలుగా చేస్తున్నాడు ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట అయినట్లు అయింది. కాంగ్రెస్ ఢిల్లీ ధర్నా అట్టర్ ఫ్లాప్ అట. ఎవరంటారు? రాహుల్ ఖర్గేలు డుమ్మా కొట్టడమే నిదర్శనం, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. కరెక్టే, అది అట్టర్ ఫ్లాపే. ఎస్, అదేదో ఉంది చూడు, ఆరంభ శూరత్వం, యుద్ధం చేయనికి పోయి ఈపులు చూపొచ్చినట్లుంది అది. రాహుల్ గాంధీ ఖర్గే రారా అంటే నాకు అర్థం కాదు. జాతీయ అధ్యక్షుడు ఆయన, కాంగ్రెస్ పార్టీ ఖర్గే, ఆయన అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు. నిజంగా సిగ్గుసేటే, నిజంగా సిగ్గుపడాలి కాంగ్రెస్ నేతలు. రైట్, మరో వార్త. ఉత్తరకాశీలో వరద బీభత్సం, 28 మంది కేరళ పర్యాటకులకు గల్లంత. అయ్యో, ఎంత పాపం అయింది కదా. ఓటర్ల లిస్టుపై వివరణ ఇవ్వండి, ఈసీకి సుప్రీం ఆదేశం అట. ఇక వచ్చిండు సార్ రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట. ఎందుకు? కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారనే కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఇక ఈయన అప్పుడప్పుడు చేస్తుంటే ఈయన మొన్న మాట అన్నాడు, మోదీ దగ్గర సబ్జెక్టు లేదు, సరుకు లేదు, ఉత్తదే అనేది, అంతా మీడియా సృష్టే, మీడియాలో హైపు తప్ప ఏం లేదని ఈయన అంటున్నాడు. మరి నీకుందా సబ్జెక్టు ఉన్నావు, నువ్వు ఎందుకు 3 సార్లు ఓడిపోవటి? మాట్లాడేటప్పుడు కూడా ఉండాలి. యూపీఐ పేమెంట్లకు ఛార్జీలు తప్పవా అంటే వేసుకోరు, ఎవడొద్దాను. ఇంకేం చేస్తాం, మేమేం చేస్తాం, మా చేతులు ఏం లేదు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో 17 మంది అరెస్ట్ అంట. మంది పిల్లల్ని ముద్దాడనికే సృష్టి నర్మత చేసిన లంగపని. కర్తవ్య భవన్ను ప్రారంభించిన ప్రధాని మోడీ అట. నిన్న మోడీ పని మోడీ చేసుకుంటున్నాడు, వీళ్ళని ఏం పట్టించుకుంటలేడు. జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ ధర్నాను, రేవంత్ రెడ్డిని, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మంత్రులు ఎవ్వరు పట్టించుకుంటలేడు. ఆయన పైన ఆయన వేసుకుంటున్నాడు. బీసీలపై కాంగ్రెస్ది దొంగ ప్రేమ. ఇంకా